ఆ డబ్బులు పోతే పోయాయి, మళ్ళీ అవి ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. నీ చేతిలో డబ్బులు పైన నీకు ఇంకా పొగరు తగ్గలేదా? నీ వల్ల చాలా మంది మోసపోయారు. మా లోకేష్ కూడా చనిపోయినాడు, అయినా నీకు కొంచెం కూడా బాధగా లేదా? మోసం చేయడం నా తప్పు కాదు, మోసపోవడం మీ అబ్బాయిలు చేసే తప్పు. నిజమే, అబ్బాయిలం కదా, మీరు మా మీద కొంచెం ప్రేమ చూపించినా అమ్మ ప్రేమ చూపించిందని మురిసిపోతాం. అదే మా బలం, మీ బలహీనత మీద కొట్టడం. మేము నిన్నేం చేయలేమన్న ధైర్యంతోనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అఫ్ కోర్స్, మీ మగాళ్ళ ముందు మేము 4 కన్నెట్ చుక్కలు రాలిస్తే అదే ప్రేమ అనుకుని కరిగిపోయే రకం మీరు. ఇది మాత్రం నిజం. ఒక అమ్మాయి ఎడిస్తే ఓదర్శనికి 100 మంది వస్తారు. అదే ఒక అబ్బాయి ఎడిస్తే వాడు మగాడు కాదు, చేతగాని వాడు, పనికిరాడమాడని అందరూ అంటారు. ఈ సొసైటీ అయినా సిస్టమ్ అయినా మీకు సపోర్ట్ గా ఉందనే కదా ఈ ధైర్యంతో మాట్లాడుతున్నావు. అఫ్ కోర్స్, ఆడపిల్లని కదా. వచ్చావు, నా మీద రివెంజ్ తీర్చుకున్నావు, నన్ను నడు రోడ్డు మీదకి లాగావు. ఇంకా నా దగ్గర నీకేం బ్యాలెన్స్ ఉంది? అన్నా సంపేద్దామన్నా, ఇది బతుకుంటే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో. సంపేద్దాం. వద్దురా, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం, మారుతుందేమో. ఇదా మారేది? ఇది ఎప్పటికీ మారదు. ఒక్క అవకాశం ఇస్తున్నా, ఇప్పుడైనా మనిషిగా మారు. రండ్రా. వెళ్ళండి వెళ్ళండి, నేను ఇంకో డబ్బు నా బకరాగాన్ని ఎత్తుకోవాలి. హలో రాజ్, నువ్వు మొన్న ప్రపోజ్ చేసావు కదా, నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నా.